బిగ్ బాస్ సీజన్ 9 ఇప్పుడు నడుస్తుంది అండ్ దీనికి సంబంధించి ఇప్పటికీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావడం జరిగింది అండ్ టీఆర్పీ పరంగా కూడా రేటింగ్ బాగా వెళ్తుందని చెప్పి ప్రతి వీకెండ్లోని నాగార్జున గారు చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ పైన అభ్యంతరకరం వ్యక్తం చేస్తూ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే పోలీసులు ఎవరు కూడా దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదు, అందుకే మేము మళ్ళీ కేసు పెడుతూ ఉన్నాము. దీన్ని అటు సినిమాటోగ్రఫీ మినిస్టర్ దగ్గరికి కావచ్చు, లేకపోతే ఇటు ఇండస్ట్రీ పరంగా కావచ్చు, అండ్ దట్టు కొంతమందితో కూడా మేము మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాము అండ్ ఇది ఖచ్చితంగా బ్యాన్ చేయాలి అని చెప్పి కూడా ఇవాళ వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వాళ్ళతో మాట్లాడతాం. సార్, ఆల్రెడీ మీరు పోలీస్ కేసు పెట్టడం జరిగింది అండ్ దాని తర్వాత ఇండస్ట్రీ వాళ్ళతో కూడా మాట్లాడతాము, అంత పెద్ద వ్యక్తి వాళ్ళ హోస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు అని చెప్తూ ఉన్నారు. సో ముఖ్యంగా ఈ బిగ్ బాస్ మీద పోరాటం అన్నది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో సాగుతుంది. మరి పోలీసులు అప్పటి నుండి అభ్యంతరకరం చేస్తున్నప్పటికీ యాక్షన్ తీసుకోకపోవడం వెనక ఏమై ఉండొచ్చు అంటారు? మేము అదే కదమ్మా, యాజ్ ఏ సామాన్యులుగా కామన్ మ్యాన్గా కొట్లాడుతున్నాము. మేము ఏదో ఒక ఆర్గనైజేషనో పొలిటికల్ పార్టీ తరఫున కొట్లాడతలేము. పోలీసులకు మేము ఒకటే అడుగుతున్నాము, ఎట్లయితే క్రైమ్లు జరిగినప్పుడు మీరు కేసులు కట్టి అయ్యో వీడు ఇది చేసిండు అది చేసిండు అని ఎట్లయితే చిత్రీకరిస్తున్నారో దాన్ని జరగకుండా దానికి ప్రలోభించేటువంటి ఇట్లాంటి కార్యక్రమాలను మీరు బ్యాన్ చేయమని కామన్ మ్యాన్ కోరితే మీ యాక్షన్ ఏంటిది? మేము కంప్లైంట్ ఇచ్చి 5 రోజులు అవుతుంది, ఇంతవరకు ఏ యాక్షన్ కూడా లేదు. అందుకే మేము స్టెప్ బై స్టెప్ యాక్షన్ తీసుకొని ఇంకా ముందటికి వెళ్తూ మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తూ ఈరోజు ప్రజా సంఘాలని, యువజన సంఘాలని, మహిళా సంఘాలని కూడబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ రేపు పొద్దున పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా దాఖలు చేయాలని చెప్పేసి మా పోరాటం నడుస్తుంది. ఇది బేసికల్గా ఒకటే అర్థమవుతుందమ్మా, పెద్ద టీవీ షోలతోని కామన్ మ్యాన్ కొట్లాడలేడు అన్నటువంటిది అది జగమెరిగిన సత్యము. ఈరోజు మేము డబ్బున్నోళ్ళం కాకపోవచ్చు, మా శక్తి సరిపోకపోవచ్చు, ఏదైతే మేము నినాదం ఇచ్చినామో పబ్లిక్లోకి ఏదైతే మేము ఒక పనిని తీసుకొని పోతున్నామో ఆ అధర్మమైనటువంటి పోరాటం పైన ధర్మం కోసం ఏదైతే కొట్లాడుతున్నామో ఖచ్చితంగా కామన్ మ్యాన్కు అందుతుంది. ప్రతి ఒక్కరు కూడా మొత్తం కలిసి వస్తారని చెప్పేసి మేము పూర్తి స్థాయి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఏదో రోజు ఈ పోలీసులు కూడా ఖచ్చితంగా బిగ్ బాస్ షోకు నోటీసులు ఇస్తారు, సమ్మన్లు ఇస్తారు, ఖచ్చితంగా ముంగట్టుకు వస్తారని. కానీ సార్, ఒకటి ఎంటర్టైన్మెంట్ షోని ఎంటర్టైన్మెంట్గా దాన్ని చూడకుండా ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారు అని చెప్పి కొంతమంది భావిస్తున్నారు. మరి ఏం చెప్తారు అంటే, జస్ట్ ఇది ఎంటర్టైన్మెంట్, ఒక గంట సేపు ప్రసారం అయ్యే దాంట్లోని జనాలు ఏం తీసుకుంటారు, జనాలు బాధల్లో వాళ్ళు ఉన్నారు. పొద్దున్న లెగిస్తే అసలు నైట్ ఏం జరిగిందో బిగ్ బాస్లో లేకపోతే టీవీ షోస్లో ఏం జరిగిందో కూడా పట్టించుకొని దాన్ని వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసే అంత టైం కూడా ఎవరికి లేదు. మరి దీనివల్ల ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు? అమ్మ, నేను ఒకటి, మీరు యాజ్ ఏ మహిళగా ఉన్నారు, జర్నలిస్ట్ మహిళగా ఉన్నారు, తప్పుగా అనుకోవద్దు. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కూర్చొని ఒక 5 నిమిషాల బిగ్ బాస్ షో చూసేటువంటి ఆస్కారం మీ ఇంట్లో ఉందా? మీ ఇంట్లో ఉందా? అదొక్కటి మనం ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఆలోచన చేసుకోవాలి. ఖచ్చితంగా అది ఎంటర్టైన్మెంట్ షో 5 నిమిషాలు అంటే అది ఇంటర్నెట్ పైన పాపప్ అవుతుంది కదా. మా బాధ అంతా ఒక సినిమా తీస్తే అది 3 గంటలు ఆడుతుంది, పోతుంది, దాని తర్వాత మాకు రిస్ట్రిక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఓటీటీ ప్లాట్ఫామ్ పైన సినిమా వస్తే మేము కొనుక్కొని చూడాలన్నా లేదా అమెజాన్ సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నా లేదా అనేది మాకు ఉంటుంది. మీరు ఒకటి, ఇప్పుడు విపరీతంగా సోషల్ మీడియా పైన మీ వీడియోలు ట్రోల్ అవుతుంటే దానిపైన మీ నియంత్రణ లేకపోతే సభ్య సమాజము, పిల్లలు, యువత ఎటు నడవాలి? ఇగో దానిపైన మేము క్వశ్చన్ చేస్తున్నాం. నిజంగానే ఈరోజు మీరే గుండెల పైన చేసుకొని చెప్పండి, ఒక ఆడ వ్యక్తిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ పిల్లలతోని మీ కుటుంబ సభ్యులతోని మీరు బిగ్ బాస్ షో ఇంట్లో కుటుంబ సమేతంగా చూడగలుగుతారా? అందులోనే నా ఆన్సర్ ఉందమ్మా. అండ్ సార్, మీరు కొన్ని పేపర్స్ తీసుకొచ్చి అంటే టాస్క్ల్లోనే వీళ్ళు ప్లే చేసినవి ఈరోజు మీరు ఫొటోస్గా తీసుకొచ్చి దీనివల్ల అభ్యంతరకరం అని చెప్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా హౌస్లోనే అమ్మాయిలు అబ్బాయిలు అంత తేడా లేదు, ప్రతి ఒక్కరు కూడా దేని గురించి అయినా సరే పోరాడాల్సి వస్తుంది అండ్ ఆ దానికి సంబంధించిన టాస్క్లు ఇవన్నీ. మరి ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలకి వాళ్ళకి ఎటువంటి మాకు అభ్యంతరకరం లేదు, ఇక్కడ ఆడ మహల్ జెండర్ తేడా లేదు అని చెప్పి వీళ్ళే ఆడుతున్నప్పుడు మీకేంటి ప్రాబ్లం? దీన్ని ఏ మాట అంటారమ్మా? మీకు సంబంధించి ఇప్పుడు మన భారతదేశంలో కొన్ని ఆటలు, సర్టిఫైడ్ ఆటలు ఉన్నాయి. దీన్ని ఏం ఆట అంటారో చెప్పండి మీరు. ఈ ఆట పేరేంది? ఎంతమంది ఆడతారు? ఇంట్లో ఆ పట్టుకున్నటువంటి యువకులు విన్ అవుతారా? ఆ కింద ఉన్నటువంటి అమ్మాయి విన్ అవుతుందా? లేకపోతే ఆ ఫోటోలో ఉన్నటువంటి ఒక అమ్మాయి నోట్ పైన చేసుకొని చూస్తుంది కదా, అసభ్యంగా ఉన్నదని చెప్పేసి ఆమె కూడా అనుకుంటుంది కదా. ఈ ఆట పేరేంటిది? చలో, మరి ఇప్పుడు ఒకవేళ ఆట మంచిదైతే నాగార్జున కుటుంబం ఈ ఆట ఎందుకు ఆడతలేదు? వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ ఆటలో ఎందుకు లేరు? ఇది ఎక్కడ సర్టిఫై అయినటువంటి ఆట? స్పోర్ట్స్ లో అమ్మాయిలు అబ్బాయిలు కలిపి ఆడుతున్న ఆటలు లేవా? ఖచ్చితంగా ఉన్నాయమ్మా. ఆ ఆటల పైన మేము ఇప్పుడు కబడ్డీ ఉంది, క్రికెట్ ఉంది, ఇప్పుడు మహిళలు క్రికెట్ అక్కడ కూడా టచింగ్ జరుగుతుంది. అంటే మీ వ్యక్తి అంటే మీరు అంటున్న పాయింట్ బట్టి అడుగుతున్నాను. అక్కడ కూడా కొట్లాట జరుగుతుంది, టచింగ్స్ జరుగుతూ ఉంటాయి. మరి అది అభ్యంతరకరం కానప్పుడు ఇది ఎట్లా అభ్యంతరకరం? నేను అదే అంటున్నాను. ఈ ఆట ఏం ఆట? ఇది ఎవరు సర్టిఫై చేసినటువంటి ఆట? ఈ ఆట ఏందో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఈ ఆట ఏ గవర్నమెంట్ సర్టిఫై చేసింది, ఎక్కడి నుంచి సర్టిఫై చేసిరు? చలో, ఆడవాళ్ళు క్రికెట్ కూడా ఆడుతున్నారు,
మాకేం అభ్యంతరం లేదు. ఈ ఆటలో విన్నర్ ఎవరు? ఈరోజు మేము ఒక డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాం నాగార్జున గారికి, బిగ్ బాస్ యాజమాన్యానికి, ప్రభుత్వానికి. ఈ ఆట పేరేంటిది? దీంట్లో విన్నర్ ఎవరు? నిన్ననో మొన్ననో కంటెస్టెంట్ కూడా అన్నది ఆడవాళ్ళు ఆడతాం, మగవాళ్ళు ఆడతామని. కంటెస్టెంట్లకు కూడా ఇబ్బంది ఉన్నది కదా అక్కడ. నిన్ననో మొన్ననో షోలో చెప్పలేకపోతుండ్రా, వీళ్ళ మీద రుద్దుతుండ్రా అనేది యాజమాన్యం చెప్పాలి. అట్నే ఉంది కదా. ఖచ్చితంగా అమ్మా, మీరు డబ్బుల కోసం కాకపోతే మీ టీఆర్పీలు రేటింగులు పెంచుకొని మీరు దేనికోసం చేస్తున్నారు? అల్టిమేట్ మీ మోటివ్ ఏంటిది? సమాజానికి మీరు బిగ్ బాస్ షో ద్వారా మీరు ఏ మోటివ్తో బయటకు వచ్చారు, ఏం చెప్పదలుచుకున్నారు? మా పోరాటం అది. చాలా ఉన్నాయి. గేమ్స్ ఆడడం తప్పని మేము అంటలేము. ఈ చండాలమైన గేమ్స్ ఆడకండి. ఏదైతే సమాజం పైన డైరెక్ట్ ఎఫెక్ట్ చూపిస్తుందో ఆ గేమ్స్ ఆడకండి. మంచి గేమ్ నేను అంటున్నాను. ఈరోజు మీరు క్రికెట్ని మీరు ఇది చేసి చూపియండి. ఎవరైతే గ్రామీణ ప్రాంతాలకు వచ్చి పిల్లల్ని మీరు సెలెక్ట్ చేసుకొని పోయి ఆడిపియండి. మేము కాదంటాడు. ఇది కూడా జస్ట్ తల్లి అన్న చెల్లి లేకపోతే తండ్రి కూతురు అన్న బాండింగ్ నే లోపల వాళ్ళు చూపించారు కదా. ఇందులో మీకు ఏంటి అభ్యంతరం? చెప్పండి అమ్మా, దీంట్లో వాళ్ళ రిలేషన్షిప్ ఏంటిది? సరే అన్న అని పిలిచింది, ఆమె నాన్న అని పిలిచింది, ఏముంది అందులో? అమ్మ, ఒక తెలియనటువంటి ప్రదేశంలో ఇద్దరు వేరే వేరే కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు ఒక తెలియనటువంటి కుటుంబంలో ఒక తెలియనటువంటి షో హౌస్లో ఉండి 90 రోజులు అక్కడ ఉంటే మీరు దాన్ని ఏ రకంగా అర్థం చేసుకుంటారు? మేము అన్నా అని పిలిచిన వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఏమున్నాయి? ఒక అబ్బాయి ఒక అమ్మాయిని అరే నీ పైన చెయ్యి, నేను మొన్నటిదాకా చెయ్యమన్నా కదా, ఆ రోజు తీయమన్నా కదా, ఈ రోజు వెయ్యని చూపిస్తుంటే డైరెక్ట్గా దాని అర్థం ఏంటిది? మీరు అన్నా చెల్లెలు, సరే అన్నా చెల్లెలు ఉన్నారు, మరి వీళ్ళ అన్నా చెల్లెల రిలేషన్షిప్పా, వీళ్ళ తల్లిదండ్రులు ఒకట, ఎక్కడి నుంచి? అంటే ఇప్పుడు మీరు దీనివల్ల మాట ఒకటి వెనక్కి తీసుకోవాలి. వీళ్ళ తల్లిదండ్రులు ఒకటి అన్న చెల్లి రిలేషన్ అని అన్నారు. బయట మనం వర్క్ ప్లేస్లో కావచ్చు, బయట కావచ్చు, మన సోదర భావం కలిగిన వ్యక్తుల్ని అన్న అని పిలుస్తాం. అంత మాత్రాన వాళ్ళు మనకి రక్త సంబంధమే అవ్వాల్సిన అవసరం లేదు కదా. అమ్మా, నేను ఒకటే చెప్తా ఉన్నా, అన్న అని పిలిచేటువంటి హక్కు ప్రతి మహిళకు ఉన్నది. ఖచ్చితంగా వర్క్ ప్లేస్లో కూడా మీరు అన్నది కరెక్ట్, నేను ఏకీభవిస్తాను మీతో. కానీ మీరు అక్కడ టచ్ చేసి అన్న అనాల్సిన అవసరం లేదు కదా. ఒక అన్నకు ఒక చెల్లో లేకపోతే ఒక అక్కనో రాఖీ కూడా కడుతుంది. ఆ రోజు రాఖీ కూడా కడుతుంది. లేదండి, మేము తప్పు గంటలు. మీరు ఈ ఒక్క సన్నివేశం కాదు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇది ఒకటి చూడండి, ఇది ఆ షోలో భాగమే, ఇది ఆ షోలో భాగమే. కానీ ఇక్కడ మీరు ఈ ఫోటో చూపించినారు కదా, ఇక్కడ చూపించారు, ఇక్కడ ఆ భావన లేదు కదా. ఇక్కడ వీళ్ళు చేసేదే తప్పే కూడా చెప్తా ఉన్నాను. ఈయన ఓదారుస్తున్నాడు కదా, ఆ బిగ్ బాస్ షోలో బిగ్ బాస్కి చెప్పుకోవాలి. ఆమెకి ఏమైనా కష్టం వస్తే బిగ్ బాస్కి చెప్పుకోవాలి. మీరు ఏ హోదాలో ఓదారుస్తున్నారు, ఏ కష్టానికి ఓదారుస్తున్నారు? మాకు క్లారిటీ ఇవ్వమని అంటున్నాం మేము. ఏ కష్టం వస్తే మీరు ఈ రకంగా ఓదారుస్తున్నారు? ఒకవేళ నిజంగానే మీరు కష్టం వచ్చి ఓదారుస్తే దీన్ని పబ్లిక్ చేయడం ఎందుకు? దీన్ని నెట్లో పెట్టడం ఎందుకు? దీన్ని చూపించడం ఎందుకు? సరే అమ్మా, నీకు కష్టం వచ్చింది, కష్టం వచ్చిన ప్రతిదీ మనం టీవీ ముంగటికి వచ్చి చెప్పలేం కదా. మీరు గేమ్లో నీకు కష్టం వచ్చింది, నీ కష్టాన్ని ఏదో నువ్వు ప్రైవేట్గా చెప్పుకో. ఈ రకంగా ఏం ఓదారుస్తున్నారు మీరు? అది మేము క్వశ్చన్ చేస్తాము. సో వీళ్ళు ఏంటంటే కొన్ని పేపర్స్ కూడా చూపించడం జరిగింది. అయితే టాస్క్లకి సంబంధించి కావచ్చు, లేకపోతే బిగ్ బాస్ నిర్వాహకులు ఈ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయి, ఇటు డెమోన్ పవన్ అలాగే రీతు చౌదరికి సంబంధించిన కొన్ని ఫుటేజెస్ కూడా వీళ్ళు ఏదైతే క్యాప్చర్ చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా బిగ్ బాస్ హౌస్లోని ఈ లవ్ ట్రాక్స్ నడపడం వెనక వీళ్ళు చేస్తున్న యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో మరి వీటి వెనక కూడా తగిన చర్యలు తీసుకోవాలి. అండ్ యాక్షన్స్కి సంబంధించి కూడా వీళ్ళు కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా ఇక్కడ తీయడం జరిగింది. మరి వీటన్నిటిని చూసి జనాలు ఏం నేర్చుకోవాలి? వీళ్ళ దగ్గర బిగ్ బాస్ స్క్రిప్టెడ్ ప్రకారం ఏదైతే రిలేషన్ పెట్టుకొని యాక్ట్ చేయమని చెప్తూ ఉన్నారో దాన్ని తగ్గట్టు వీళ్ళు యాక్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఈ సీన్స్ అన్ని చూసిన తర్వాత ఇది ప్రభావం పడకుండా ఉంటుందా అని చెప్పి వీళ్ళైతే డిమాండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఆయిషాకి సంబంధించి కూడా ఒక డాన్స్ తను చేస్తూ ఉంది. మరి ఇక్కడ అమ్మాయిల్ని ఆ విధంగా పట్టుకోవడం కావచ్చు, ఈ డాన్స్ అన్న పేరుతోని ఇలా పైకి ఎత్తడం కావచ్చు, ఇలా డాన్స్ చేపించడం కావచ్చు, లేకపోతే అమ్మాయిలు అబ్బాయిలు పట్టుకొని తిరగడం కావచ్చు, మరి వీటన్నిటి ప్రభావం కూడా జనాలపైన పడకుండా ఉంటుందా, ముఖ్యంగా యూత్ మీద పడకుండా ఉంటుందా అని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తున్న సిచ్యువేషన్ చూడొచ్చు.